నమస్తే సార్ అందరికీ. యూడెస్ ప్లస్లో సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన విద్యార్థులను ఎట్లా ప్రమోట్ చేయాలి, ఫస్ట్ ఇయర్ అయిపోయిన విద్యార్థులను ఎట్లా సెకండ్ ఇయర్ ప్రమోట్ చేయాలి, ప్రిపరేషన్ యాక్టివిటీ ఏ విధంగా చేయాలి అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మొట్టమొదటగా అందరూ కూడా గూగుల్ ఓపెన్ చేసి యూడెస్ ప్లస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మీకు ఇక్కడ యూడెస్ ప్లస్ అనే ఒకటి వెబ్సైట్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఉంటుంది. దానిపైన మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే ఇక్కడ లాగిన్ ప్రొఫైల్ టీచర్ మాడ్యూల్ స్టూడెంట్ మాడ్యూల్ అని ఉంటుంది. స్టూడెంట్ మాడ్యూల్లో మన స్టేట్ సెలెక్ట్ చేసుకొని గో అని కొట్టాలి. గో అని కొడతానే మనకి ఈ విధంగా అడుగుతుంది. దెన్ దాని మీద మన యూజర్ ఐడి, స్కూల్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ కొట్టుకొని లాగిన్ అని కొట్టాలి. ఓపెన్ అవుతుంది యూడెస్ ప్లస్. యూడెస్ ప్లస్ ఓపెన్ అయిన వెంటనే మనము కరెంట్ అకాడమిక్ ఇయర్ 2024-25 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. 2024-25 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దానిపైన యారో మార్క్ ఉంటుంది. ఆ యారో మార్క్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు మీకు ఉంటాయి, మీ స్కూల్ టైప్ ఏంటి, మేనేజ్మెంట్ టైప్ ఏంటి, ఎంఓఏ అవైలబుల్గా ఉన్నారా లేదా, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ డేటు, ఎండ్ డేటు మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో టూల్ బాల్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో ప్రిపరేషన్ యాక్టివిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే వ్యూ సమ్మరీ, ప్రిపరేషన్ సమ్మరీ, సెక్షన్ వైజ్, ఫైనలైజ్ ప్రిపరేషన్ అని ఉంటుంది. తర్వాత ప్రిపరేషన్ సమ్మరీ యాక్షన్లోకి సెక్షన్ వైజ్లోకి మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మనకి ఈ విధంగా మన దగ్గర ఎన్ని క్లాసులు ఉన్నాయి, ఏమేమి సెక్షన్స్ ఉన్నాయని కనపడుతుంది. మనము వీటిపైన చూసి మనం సెకండ్ ఇయర్లో మొట్టమొదటిగా సెకండ్ ఇయర్ మన దగ్గర పూర్తయిన విద్యార్థిని మనం ఏ విధంగా అక్కడికి అబ్బాయి పాస్ అయినాడా లేదా చూసుకొని వాళ్ళని అక్కడికి పంపించాలి. తర్వాత ఫస్ట్ ఇయర్ వాళ్ళని సెకండ్ ఇయర్లోకి ఏ విధంగా తెచ్చుకోవాలనేది చూడాలి. మొట్టమొదటిగా మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మనం తీసుకుంటాము. వ్యూ అనే అప్డేట్లోకి వెళ్ళాలి. 11th క్లాస్ 12th క్లాస్లో ఏ సెక్షన్ తీసుకుంటాం, వ్యూ అనే అప్డేట్ ఓపెన్ చేస్తాము. అప్డేట్ ఓపెన్ చేయగానే మనకు స్టూడెంట్స్ లిస్ట్ అంతా కనపడుతుంది. మనము మొట్టమొదటిగా ఒక స్టూడెంట్ తీసుకుంటాము. ఆ అబ్బాయి ప్రమోటెడ్ అని కొడతాము. ప్రమోటెడ్ అని కొడతానే ఆ అబ్బాయికి సెకండ్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 87% వచ్చింది. ఎన్ని రోజులు స్కూల్ అటెండ్ అవుతాయంటే 205 డేస్ అటెండ్ అయ్యారు. తర్వాత లెఫ్ట్ స్కూల్ అని కొట్టి అప్డేట్ నౌ అనేది కొట్టాలి. అప్డేట్ నౌ అని కొట్టేస్తే సరిపోతుంది. స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ స్టూడెంట్ చూడండి, మీరు ఎదురుగా డన్ అని ఉంటుంది. మళ్ళీ ఒకవేళ ఏదైనా మనం పొరపాటున జాగ్రత్తగా చేయాలి సార్, ఎందుకంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మనకు ఇక్కడ సేమ్ నేమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లా అని జాగ్రత్తగా చూసుకొని అప్డేట్ చేయాలి. మనం ఇక్కడ అప్డేట్ అని కొట్టాం కాబట్టి డన్ అని వచ్చింది. మిగతావన్నీ పెండింగ్ వచ్చినాయి. మనం ఈ సెక్షన్లో అన్నీ కంప్లీట్ అయితే ఒకసారి 2 సార్లు చెక్ చేసుకొని ఫైనలైజ్ కొట్టాలి. ఫైనలైజ్ కొడితే ఇంకా దీంట్లో ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఓకేనా సార్? సెకండ్ ఇయర్ నుంచి వెళ్ళిపోయిన స్టూడెంట్స్కు మనకు ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఇప్పుడు అన్నీ మనం వీడియోలో చెప్పలేము కాబట్టి మీకు ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్కి ఏ విధంగా ప్రమోట్ చేయాలి. ఫస్ట్ ఇయర్లో ఇతను ఉన్నాడు, ఇతనికి వచ్చేసి ఇతను ప్రమోట్ అయినాడా, ప్రమోట్ లేకపోతే నాట్ ప్రమోటెడ్, ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ ఏది సూట్ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అబ్బాయి ప్రమోట్ అయినాడు. ఈ అబ్బాయికి 49% వచ్చింది. తర్వాత వచ్చేసి ఈ అబ్బాయి ఎన్ని రోజులు అటెండ్ అయినాడు అంటే 202 డేస్ అటెండ్ అయినారు. ఈ అబ్బాయి సేమ్ స్కూల్లో చదువుతున్నాడు, లెఫ్ట్ టీసీ తీసుకుని వెళ్ళిపోయాడు, సేమ్ స్కూల్లో చదువుతున్నాడు. సెక్షన్ ఏ సెక్షన్ అప్డేట్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయ్యింది. ఇట్లానే ఏదైనా ఈ సెక్షన్లో ఉండేటన్నీ కూడా చేసుకోవాలి. ఇట్లా మనం సెకండ్ ఇయర్లో ఉండే పిల్లలను ఖాళీ చేసుకుంటే